తిరుమల గుడి తలుపులు తెరిచాక ముందుగా లోపలికి వెళ్ళే ఆ మొదటి వ్యక్తి ఎవరు? ఈ రహస్యం మీకు తెలుసా? రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే స్వామివారిని మొదటగా దర్శించుకునే అదృష్టవంతుడు ఎవరో చాలామందికి తెలియదు. ప్రతిరోజు ఉదయం సుమారు 2:20 సమయంలో ఆలయ పరిసరాలు నిశ్శబ్దంగా ఉంటాయి. ఆ సమయంలో శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరవడానికి శతాబ్దాలుగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తారు. గర్భగుడి తలుపులకు ఉన్న 3 తాళాలను ఒక వ్యక్తి మాత్రమే తీయలేడు. కాబట్టి 3 వేర్వేరు తాళం చెవులతో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కలిసి తలుపులను తెరుస్తారు. వారిలో ఒకరు ఆలయ అర్చకుడు, రెండవ వ్యక్తి పేష్కార్ అనే ఆలయ అధికారి, మూడవ వ్యక్తి జియంగార్ స్వామి. వీరంతా కలిసి తలుపులను తెరిచిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంప్రదాయం ప్రారంభమవుతుంది. తలుపులు తెరిచిన వెంటనే లోపలికి మొదట అడుగుపెట్టేది అర్చకుడు కాదు, జియంగర్ కూడా కాదు. ఒక సాధారణ యాదవ వంశానికి చెందిన వ్యక్తి ముందుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. ఆయనను సన్నిధి గొల్ల అని పిలుస్తారు. చేతిలో కాగడా వెలుగుతో చీకటిగా ఉన్న గర్భగుడిలోకి ముందుగా ప్రవేశించి స్వామివారిని సన్నిధిని దర్శించుకునే తొలి గౌరవం సన్నిధి గొల్లకే దక్కుతుంది. హోదాలు, పదవులు, స్థాయి భేదాలు లేకుండా ఒక సామాన్య భక్తి సంప్రదాయానికి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా దీనిని భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక పురాణ కథ కూడా ఉందట. తిరుమల కొండలపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రారంభం కాలంలో స్వామివారిని మొదట గుర్తించి సేవ చేసింది యాదవ వంశానికి చెందిన ఒక భక్తుడని చెప్తారు. ఆయన భక్తికి సంతోషించిన స్వామివారు ప్రతిరోజు నా మొదటి దర్శనం మీ వంశానికి చెందిందే అవుతుందని వరమిచ్చాడట. అలా ప్రారంభమైన ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. నేటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంది. భక్తి ముందు హోదాలు, సంపద, అధికారాలు కాదు, నిజమైన అంకిత భావమే గొప్పదని ఈ సాంప్రదాయం తెలియచేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవింద.